నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, మాకు విజయవాడ, వైజాగ్లో, విజయవాడలో కూడా ఆఫీస్ ఉంది. ఈరోజు అంశం ఏంటంటే డైవర్స్ అనేవి 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటే చెల్లుబాటు అవుతాయా? ఇది అంశం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. దానికి ముందు ఈ వీడియోలో ఎలాంటి కటింగ్లు ఉండవు, గుర్తుపెట్టుకుని ఎలాంటి ఎడిటింగ్ ఉండదు, ఎలాంటి విఎఫ్ఎక్స్ ఉండదు. డైరెక్ట్గా మేము షూట్ చేసి పెట్టేస్తుంటాం, ఎందుకంటే సబ్జెక్ట్ మీద మాకున్న కమెంట్ అలాంటిది. ఓకేనా ఫ్రెండ్స్? సో తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే లా మీడియా. ఈ ఛానల్ ద్వారా అనేక మందికి, దాదాపు 1 కోటి మందికి పైగా మనం లీగల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో లా మీడియాకి సంబంధించి మనకి ఇన్స్టాను, అలాగే ఫేస్బుక్లో కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన రీసెంట్గా మన గురించి బిజినెస్ కనెక్ట్ చూడండి, ఇవ్వండి, ఈ మ్యాగజైన్లో మన గురించి ఫ్రంట్ పేజీ, కవర్ పేజీ వేయడం జరిగింది. సో అది చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు అంశం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా సరే డైవర్స్ పొందాలి అంటే 100 రూపాయల బాండ్ పేపరో లేకపోతే స్టాంప్ పేపరో చెల్లుబాటు కావు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏదైనా సరే అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 అనే నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు చాలా గొప్ప అంశం ఏంటంటే, మనం వివాహం చేసుకున్నప్పుడు ఎవరైనా సరే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నారు అంటే అది కేవలం వివాహ వ్యవస్థ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? దానితో పాటుగా మీరు ఒక సాంప్రదాయము ప్లస్ చట్టపరంగా మీరు వివాహం చేసుకుంటున్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాంటప్పుడు మీరు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నప్పుడు, సో మీరు పొందే విడాకులు ఎవరైనా సరే పొందాలి అనుకున్నప్పుడు ఏంటంటే అది కోర్టు ద్వారా మాత్రమే పొందాలి. డైవర్స్కి సంబంధించి సెక్షన్ 13 ఆ డైవర్స్ ఎలా పొందాలి, ఏ విధంగా పొందాలి, విడాకులు అంటే ఏంటి, దానికి సంబంధించిన గ్రౌండ్స్ అనేది దాంట్లో చెప్పడం జరిగింది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం మీరు డైవర్స్ పొందాల్సి ఉంటుంది. అంతేగాని దానికి 100 రూపాయల బాండ్ పేపరు, లేకపోతే కుల సంఘాలు లేదా మత సంఘాలు, లేకపోతే ఇంకేదో సంఘాలు మీరు చేసుకొని దాంట్లో తీసుకునే డైవర్స్ అనేవి మీకు చెల్లవు. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మీరు ఏం చేస్తారో అంటే, ఎవరైనా సరే మీరు దగ్గరలో న్యాయవాదిని లేదా మీకు అనుభవం లేని న్యాయవాదిని మీరు సంప్రదించి దానికి సంబంధించి డైవర్స్కి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ప్రాసెస్ ప్రకారం మీరు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా సమ్మతిగా ఉండి వాళ్ళిద్దరు సమ్మతితో కనుక డైవర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు సెక్షన్ 13B గుర్తుపెట్టుకోండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13B అంటే మ్యూచువల్ డైవర్స్ అంటాం. దాని ప్రకారంగా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉండదు తప్ప, మీరు దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, అలా ప్రయత్నాలు ఎలాంటి ప్రయోగాలు చేయమాకండి. అలాగే 100 రూపాయల బాండ్ పేపరు లేకపోతే ఇంకోటి బాండ్ పేపర్ తీసుకొని మేము రాసుకున్నాం సార్ అని వివాహం చెల్లుతుందని మీరు అనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్? దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే నేను మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్ కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.